సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో ఆదివారం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఇసనాక రమేష్ రెడ్డి నివాసంలో మండల వైకాపా స్థానిక నేతలు కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కార్యకర్తలకు నేతలకు మనోధైర్యం కల్పించడంలో భాగంగా కార్యకర్తలు ఉత్సాహం నింపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన సూచనలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం కాకాని పూజిత పాత్రికేయులతో మాట్లాడారు. తన తండ్రిపై కక్షతో కూడిన అక్రమ కేసులు బనాయించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైకాపా రాష్ట్ర నేత ఏపీ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు కోవెలపాల మాజీ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు, మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, చిల్లకూరు ప్రవీణ్ రెడ్డి, దువ్వూరు గంగాధర్ రెడ్డి, చింతనరెడ్డి దశరథరామిరెడ్డి, యువనేత వేముల శ్రీనివాసులు నాయుడు, మత్స్యకార నేత కంజు శ్రీరాములు, వరిగొండ నాయకులు కోటా శ్రీకర్ రెడ్డి, మండల గ్రామాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు మండలానికి వచ్చాము, అరకాయపూడి గ్రామానికి. అందరినీ కలుసుకోవాలి. ప్రతి మండలంలో మా నాయకులు అందరూ పాపం బాధలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పక్కన లేరు అని చెప్పి బాధపడద్దు, అధైర్యపడద్దు. ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంది కాబట్టి రేపు పొద్దున్నే భగవంతుడి ఆశీస్సులతో నాన్న ఇంతకంటే గొప్పగా బయటకు వస్తారు. ఆయనకి చెడు చేయాలనుకున్న వాళ్ళకే చెడు తగులుద్ది. అది తప్ప ఇంకా ఏమీ జరగదు అని చెప్పి ధైర్యంగా మా వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పడానికి వస్తే వాళ్ళే నాకు ధైర్యం చెప్పారు. అందరూ అన్నారు, అమ్మ నాన్న లేకపోతే ఏమి, మీకు మేమున్నాము అని చెప్పి. ఇంతమంది ప్రేమ చూస్తుంటే అసలు నాకు మాట కూడా రావట్లేదండి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని అన్ని రకాల ఏదో ఒక రకంగా మాకు కావాల్సిన వాళ్ళంటే అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. వాటిలన్నిటికి కూడా దడవకుండా వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు అని అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి ప్రేమాభిమానాలు ఇవి. ఆయన వీళ్ళని సొంత మనుషులుగా చూసుకున్నారు. ఆయన వీళ్ళ కోసం ఎంత కావాలంటే పోరాడారు. అందుకని ఈరోజు వీళ్ళు అవసరమైన రోజు మా కుటుంబ సభ్యుడు ఆయన, మీకొక్కరే తండ్రి అని అనుకోవద్దమ్మా, ఆయన మాకు కూడా సొంత కుటుంబ సభ్యుడు. అందుకని మేము కూడా ఆయనతో పాటు ఆయనకి ఏ అవసరమైనా కానీ మేము మీకు వెనకాల ఉన్నామని చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందండి. ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా గానీ అసలు ఒక్కసారైనా మనస్సాక్షి అనేది ఉండి ఆలోచన చేసుకుంటే ఈ కేసులు పెట్టే పోలీసులు అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ప్రభుత్వం అయితే ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఎవరినైనా చెప్పమనండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చేశారని. మీకు తెలుసు చేయలేదని. పెట్టే ప్రతి ఒక్కడికి తెలుసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చెయ్యలేదు అని. నాకుండే ధైర్యం మా నాన్న నిజాయితీనే అండి. అయితే నాకుండే బాధ మా నాన్న పడే కష్టం. ఏ తప్పు చేయకుండా ఏదైనా తప్పు చేసి ఆయన దానికి ఏదైనా శిక్ష అనుభవిస్తే అదొక రకం. ఏ తప్పు చేయలేదు, ఏ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు చేయలేదు. కానీ ఈ రోజు దానికి అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరో చేసిన తప్పు, ఎవరో ఓర్చుకోలేక చేసే పనులు. కాబట్టి ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా మేము చేసే న్యాయమా ధర్మం అని ఆలోచించి ఇకపైన ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలి ప్రభుత్వం, అధికారులు కూడా అని నేను కోరుకుంటున్నాను.